ఈ తెలుగుదేశం పార్టీల పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టినారు. ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం. మీరు సిబిఐ విచారణకు సిద్ధపడడం లే, సిట్టుతో విచారణ చేస్తాంటున్నావు. సిట్టు ఎవరయ్యా? నీ దొడ్లో ఉండే గుమసాలు, నీ దొడ్లో ఉండే గుమసాలు. వాళ్ళతో విచారణ చేపిస్తే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా? పేద మహిళల యొక్క జీవితాలకు మేలు జరుగుతుందా? చనిపోయిన కుటుంబాలకు ఆత్మశాంతి కలుగుతుందా? కలగదు. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే, నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్రధారులు, వెనకల పాత్రధారులు మీరు కాకపోతే సిబిఐతో విచారణ చెప్పి, ఎందుకు సిబిఐతో విచారణ చెప్పావు? ఆనాడు రాజశేఖర రెడ్డి పట్టాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు అసెంబ్లీలోనే ప్రకటించినాడు, సిబిఐ విచారణ చేయండి, నా కొడుకు నిగ్గు తేల్చండి అని చెప్పి ఉరిదీయండి నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు. సిబిఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు. మరి ఈరోజు ఎందుకు నువ్వు సిబిఐ విచారణ సిద్ధం కాలే? సిట్టుతో భట్టుతో అంటున్నావు. కారణం తూతూ మంత్రం దర్యాప్తు చేసి నీ మనుషులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తిని, వాళ్ళ డబ్బులను దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడినావు.